ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలుగు దర్శకుల్ని మన హీరోలు పట్టించుకోవట్లేదా, లేదంటే వాళ్ళు రాసుకున్న కథలకి మన హీరోలే సరిపోవట్లేదా? ప్రతి కథకి పక్క భాష నుంచి హీరోల్ని ఎందుకు మన దర్శకులు తెచ్చుకుంటున్నారు? 100 కోట్ల మార్కెట్ ఉన్న మన హీరోల్ని కాదని పరాయి భాషలోని హీరోల వైపు ఎందుకు మన దర్శకులు అడుగులు పడుతున్నాయి? మన దర్శకులు ఎందుకో మరి ఈ మధ్య ఎక్కువగా పరభాషా హీరోల వైపే వెళ్తున్నారు. ఒక్కరో ఇద్దరు అంటే ఏమో అనుకోవచ్చు, కానీ చాలా మంది డైరెక్టర్స్ చూపులు ఇండస్ట్రీ దాటి వెళ్తున్నాయి. వెంకీ అట్లూరి కొన్నేళ్లుగా మన హీరోలతో సినిమాలు చేయటమే మానేశారు. శేఖర్ కమ్ముల గతేడాది ధనుష్తో కుబేరా చేశారు. పూరి జగన్నాథ్ కూడా విజయ్ సేతుపతితో స్లమ్ డాగ్ చేస్తున్నారు. స్లమ్ డాగ్ తర్వాత కూడా పూరి జగన్నాథ్ చూపులు పరభాషా హీరోలపైనే ఉన్నాయని తెలుస్తోంది. సూర్య, ధనుషులలో ఒకరికి కథ చెప్పి ఒప్పించి సినిమా చెయ్యాలనే ప్రయత్నాల్లో ఉన్నారీన. ఇక మ్యాడ్ ఫ్రాంచైజీతో బాగా నవ్వించిన కళ్యాణ్ శంకర్ ప్రస్తుతం కార్తీతో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను కూడా సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది. శైలేష్ కొలను ప్రస్తుతం రోషన్తో ఏమో ఏమో ఇది సినిమా చేస్తున్నా నెక్స్ట్ కార్తీతో హిట్ 4 లైన్లో పెట్టారు. స్టార్ డైరెక్టర్స్ చూపులు కూడా వేరే ఇండస్ట్రీపైనే ఉన్నాయి. ఆల్రెడీ విజయ్తో వారిసు చేసి హిట్ కొట్టిన వంశీ పైడిపల్లి ప్రస్తుతం సల్మాన్తో హిందీ సినిమా చేస్తున్నారు. ఇక త్రివిక్రమ్ కూడా సూర్యతో ఓ సినిమాకు సిద్ధమవుతున్నారు. మొత్తానికి మన దర్శకులంతా మన హీరోలను వదిలేసి పక్క ఇండస్ట్రీలకు వెళ్తున్నారు.